రాముల వేయి గడువగా నాగవ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధనులు లంకేశ్వరుని మేలు కొలుపులు క్రతువులు నాచు షడంగ వేద విధుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు శోభిల్చు శాఖలందున మారుతి కూర్చొని ఆలకించెను. రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువనే విధులన్నీయులచెను. మధోకటుడై మదన తాపమున మరి మరి సీతను మదిలో నిల్చెను. నూగురు భార్యలు సురకల్లెలవలె పరిసేవ్యూపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోక వనము చేరగా. లంకేశునితో వెడలిది సతులు మేఘము వెంట విధుల్ల తలవలే మధురోలిన పద్మముఖుల ముంగురులు రేగే బృంగముల వలే క్రీడల తేలిన కామినీ మధుల నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దివ్యమానముగా చేరెను అశోక వనం వేగముగా. లంకేశుని మహాతేజమునుగని మారుతి కూట విభ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలిచెను. సీత పైననే చూపులు నిలిపెను. తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి చనుమగ దాచి సుడిగాలి పడిన కదలి తరువలె కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నే పలికద సీత రామ కథ. రావణుడు ఓ సీత ఓ పద్మనేత్ర నా చంద్ర నీకు ఏల చింత. ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య ఎందుకోసమీ వనవాసవ్యత నవయౌవన త్రిలోక సుందరి నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాతుడై నిలిచి నోటికి వచ్చినదెల్ల బలిదే. రాముడు నీకు సరిగాని వాడు, నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు. గతి చెడి వనమున తిరుగుచుండెను. తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను. మరచిపొమ్ము కొరగాని రాముని వలచిరమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాతుడై నిలిచి నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు వచ్చుట నన్ను గెలుచుట నిన్ను పొందుట కలలోని మాట బల విక్రమధన యశములందున అల్పుడు రా
హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కథ ప్రత్యేక శ్రద్ధగా వినండి, బాగా అర్థమవుతుంది. నిరతము పతినే మనమున తలచుచు క్షణమొక యుగముగ కాలము గడుపుచు రావణ గర్వమదముల ద్రోచు రాముని శౌర్య ధైర్యములగలచుచు శోకతాపై శిరమును వంచి తృణమును ద్రోచి ధనమును ద్రోచి పల్కే సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే నమన. రామ లక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నన్ను ఆశ్రమమున పురుష సింహమున కాలికి బెదిరి పారిపోతివి సునకము మాదిరి యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేరా అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే నమన. ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము, శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడు నిన్ను మన్నిల్చి అనుగ్రహింపుమని కోరుకోతున్న కరుణామూర్తిని అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే నమన. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఓ సీతా నీవెంత గడసరివే ఎవరితో ఏమి పలుకుచుంటివి, ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసభ్య దూషణలు నీపై మోహము నన్ను బంధించెను, లేకున్న నిన్ను వధించియుదును అని గర్జించెను ఘనతర గాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు. నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోకు, అంతకనుక నిన్నంతగరాను ఈ లోపున బహువులు కనుగొను, నన్ను కోరని నిన్ను పదాకరించను, నన్ను కాదను నిన్ను కనికరించను అని గర్జించెను ఘనతర గాత్రుడు క్రోధోద్దీప్తుడై దశకంఠుడు. ఓ రావణ నీ క్రొవ్విన నాలుక గిజ గిజలాడి తెగిపడదేవు, కామాతుడా నీ క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడలేని పతి ఆకలేక ఇటు
చూడని రావణాసురుడు అసురవని కలను ఆజ్ఞాపించి మరణించెను.